దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? వామ్మో, సో ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. చివరి ఆదివారం ఏం తినాలి, ఏం చేసుకోవాలి, సాయంత్రం ఏ పార్క్కి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తూ ఉండంగానే కదా ఇప్పుడు జనవరి మొదలైనట్టుంది. నాకు ఇప్పటికీ గుర్తుకొస్తుంది ఆ రోజు ఏం చేసాము, ఎట్లా, ఆ కేక్ కటింగ్ ఏంటి, ఆ పరిస్థితి అనేసి. ఇలా కళ్ళు మూసి తెరిచే లోపల సంవత్సరం అయిపోయింది. ఇంక 2-3 రోజుల్లో ఇయర్ ఎండింగ్ కాదా. చాలా అద్భుతకరమైనటువంటి దేవుడు. ఎంతోమంది చనిపోయి ఉన్నారు, ఎంతోమంది యాక్సిడెంట్స్ గురై ఉన్నారు, ఎంతోమంది ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నారు, ఎంతోమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కానీ నిన్ను నన్ను ఇదిగో ఇవాళ ఇలా కూర్చుని కొద్ది సమయం ప్రభుని ఆరాధించడానికి, మహిమపరచడానికి, ఒక పనిముట్టుగా, ఒక పనివాడుగా వాడుకోవటం అనేది ఆయన గొప్పతనం. మనకైతే ఏమీ లేదు, అంత యోగ్యులం కాదు. నాకు ఇంత క్వాలిఫికేషన్ ఉంది ఈ ఉద్యోగానికి అని దేవుడు పిలుచుకున్నది అయితే కాదు కదా. ఆయన ఉచిత కృపను బట్టి, ప్రేమను బట్టి మనల్ని పిలుచుకున్నాడు. అందుకే ఆయనకి ఎప్పుడు కూడా మహిమ ప్రభావములు కలుగును కాక అంటూ ఉంటాను నేను ప్రారంభంలో. మనం అనేక విషయాల గురించి గమనిస్తూ ఉంటాం. ఈ ప్రాజెక్టులు కదా, కాలువలు, ఈ ప్రాజెక్టులు, ఈ నీటి ఇవన్నీ కూడా చూస్తాం. అసలు దేనికోసం అవి, వాటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ప్రాజెక్టులు కడతారు, కాలువలు దవ్వుతారు. ఎవరు చెప్పినారు? వెరీ గుడ్. పంటల కోసం. దాన్ని ఇంకా మామూలుగా పద్ధతిలో చెప్పాలంటే పంటలు పండటము, అది ఏమంటారు దాన్ని అంతా కూడా? వ్యవసాయం. వ్యవసాయము, సేద్యము అంటారు మన పల్లెటూరి భాషలాగా. సేద్యం చేయటం అంటారు. వ్యవసాయం కదా, మంచిది. వ్యవసాయం, సాయం చేయాలి. సరే, ఏదేమైనప్పటికీ కూడా నేను వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. మిగతా కావట్లేదు నాకు. కాబట్టి నేను మొట్టమొదటి ఏం కలిగి ఉంటే బాగుంటుందో కొంచెం ఐడియాలు ఇవ్వండి నాకు. నేను వ్యవసాయం చేయాలంటే ఏముండాలి? ఎస్, రైట్. నేల, దాంట్లో అన్న కరెక్ట్గా ఇంకా ముక్కుసూటిగా చెప్పేశాడు. మంచి నేల. నేల తర్వాత నీరు. వెరీ నైస్. నీరు, ఇంకా విత్తనాలు. ఎస్, రైట్, విత్తనాలు. ఇంకా నేను అని ముందే చెప్పాను కాబట్టి నేను చేయగలనా లేదా? చేయాలంటే ఇంకెవరన్నా కావాలన్నా? ఎవరు? ఇంకా నేను రైతునా, మరి నాకు ఎవరు కావాలి ఫస్ట్? నేను చెప్పాను కదా ఆల్రెడీ ఆన్సర్. నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశాను కదా. యా, రైట్ రైట్. మంచి నేల కావాలి సేద్యం చేయాలంటే. దానికి సంబంధించి మంచి రైతు కావాలి. సేద్యపరుచుటకు పనివాడందాం. పోనీ మీ భాషల్లోనే చెప్పాల్సి వస్తే, సేద్యపరుచుటకు, సేద్యాన్ని చేయటానికి, వ్యవసాయాన్ని చేయటానికి ఆ పనివాడు, దానిలోనే మనం రైతులు అంటాం. సరే, అది పక్కన పెట్టేసి మంచి నేల అనే మాటకి ఇంకా ఊర్లలో అంటుంటారు, ఆడిపోయినాడు అంటే ఆడిపోయినాడు. ఏమంటారు దాన్ని? బాయికాటికి. ఇంకా పొలం. ఈరోజు నా అంశము పొలం. హెడ్లైన్ నాదేంటి ఈరోజు? పొలం. పొలం. పొలం ఉంటే ఆ పొలమును మంచిగా దున్ని సేద్యానికి అనుకూలంగా పెట్టి, అక్క చెప్పినట్టు నీరుండాలి, విత్తనం ఉండాలి, నారు పోయాలి, నీరు పెట్టాలి అంటారు. నారు పోసిన వాడు నీరు పోయడా, ఇలాంటి డైలాగులు వదిలేసి మనమే ఎవరైతే రైతుగా, ఎవరైతే ఈ సేద్య పరిస్థితికి ఏర్పాటు చేయబడ్డారో, ఆ సేద్య పరిస్థితికి ఎవరైతే ఆ పని అప్పగించబడిందో వారికి, వారు ఆ విధంగా చేయాలి, ఆ పని చేయాలి కదా. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే పొలము అనేటువంటి మాట బైబిల్లో ఎక్కడుందండి? స్టార్టింగ్ చాలా చోట్ల ఉంది కదా, చాలా చోట్ల ఉంది. నేనైతే నిన్ననే చెప్పాను కాబట్టి ఆ నుంచే మొదలు పెడతా. మరి 4వ వచనము 2వ అధ్యాయము ఆదికాండంలో కింద మనం చూస్తే,
దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు అది వరకు అంటూ ఉన్నాడు. 4వ వచనం నుంచి 5వ వచనంలోనికి వెళ్తూ ఉన్నాను. మొట్టమొదటి ఏంటి? అది వరకు 5వ వచనంలో. దట్స్ ఆల్. వెరీ నైస్. మొట్టమొదట పొలం అనే పదాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం కదా. అంతకుముందు ఏమైనా కనిపించిందా? ఏమో కొంచెం పెద్ద వయసు కదా, దాటేసి అని ఏమని అడుగుతున్నాం మిమ్మల్ని. అంతకుముందు ఏమన్నా కనిపించిందా? ఇక్కడే కదా మొదలు పొలం. సరే, పొలం అనే పదం పక్కన పెట్టేసేస్తే మీరు అక్కడ గమనిస్తే ఏ పొదయో భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మలవలేదు, ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. ఎన్ని మాటలు వచ్చేసినాయో కదా. అక్క చెప్పినట్టు నీరు కావాలి. నీరంటే ఇక్కడ దేవుడు ఏదో చెప్తున్నాడు. ఏమని? వాన కురిపించలేదు. వాన వస్తే నీళ్ళు వస్తాయి. ఎందుకట? నేలను సాధ్యపరచుటకు ఏమా మొదటి అధ్యాయంలోనే నరుణ్ణి చేశాడు. మొదటి అధ్యాయంలోనే నరుణ్ణి చేశాడు. పైన ఆదివారం టాపిక్ అది. ఆదివారమా క్రిస్మస్ టాపిక్. ఇక్కడ ఏమన్నాడు 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి? అంటే ఇప్పుడు అర్థమైందా మీకు నేను అన్నది కరెక్టా కాదనడానికి కొంచెం కంపారిజన్ చేసుకోవడానికి? నరుణ్ణి చేశాడు, కానీ ఆ నరుడు ఎలా ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అని చెప్పినటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తూ తన స్వరూపమందు చేశాడు. మొదట నరుణ్ణి అంటే ఆత్మతో చేశాడు, ఆత్మలా చేశాడు. ఆత్మ ఎలా ఉంటుందో అలా చేశాడు. కాబట్టి ఆత్మ పని చేయగలుగుతుందా? నేను చెప్పాను, మీరు చాలా సినిమాలు సీరియల్ చూసింటారు. ఫిజికల్ లేదు కాబట్టి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా, దూసుకొని పోతూ ఉంటుంది, టచ్ ఉండదు, స్పర్శ ఉండదు, ఇలా వెళ్ళిపోతుంది. ఇలా చేయంటే కూడా వాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది. సినిమాలో బాగా చూపిస్తారు ఇటువంటి. ఇప్పుడు సేద్యపరచాలంటే శరీరంతో ఉన్న వాళ్ళు అవసరం, శరీర శ్రమ చేయగలిగినటువంటి వాళ్ళు అవసరం, పని చేయగలిగినటువంటి వాళ్ళు అవసరం. అందుకే నరుణ్ణి చేశాడు. ఎట్లా చేశాడు? మట్టిని తీసుకున్నాడు. అవన్నీ ఇక్కడ మనకు తెలుసు. నరుణ్ణి చేశాడు అని. నరుడు అయితే ఆవిరి భూమి మీద లేచి నేలంతటిని తడిపిన దేవుడు అని యెహోవా నేల మట్టితో. ఇది ఇక్కడ ఏం చేశాడు? నేల మట్టితో శరీరాన్ని చేశాడు. ఈ శరీరాన్ని చేసి ఆత్మను తీసుకొచ్చి దేవుడు నాసికారంధ్రములలో ఊదగా నరుడు జీవాత్మ ఆయన. ఇంకా మీకు ఆ టాపిక్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనమాట. మొదట ఆత్మ రూపంలో ఉన్నాం, తర్వాత ఇప్పుడు శరీర రూపంలోకి వచ్చాం. మొట్టమొదటి దేవుని ఉద్దేశం శరీర రూపంలోకి తీసుకురావడానికి ఏంటంటే సేద్యపరచుటకు. ఏదైనా తోటలోనే ఒక పొలం ఉంది ఆయనకి. తోట వేరు, పొలం వేరు, గార్డెన్ వేరు, ఫీల్డ్ వేరు. మీకు ఇంగ్లీష్లో కూడా గార్డెన్ వేరు, పూల తోట, పళ్ళ తోట, ద్రాక్ష తోట, తోటలు వేరు. అయితే ఇక్కడ ఏదైనా తోటలోనే పొలం ఉన్నది. ఆ పొలాన్ని సేద్యపరచుటకు నరుడు లేడు, నరుని చేసుకోవాలి కాబట్టి మట్టితో చేసుకున్నాడు. అయితే ఆల్రెడీ ఒక ఆత్మను పెట్టుకున్నాడు నరునిగా, కాబట్టి ఆత్మను తీసుకొచ్చి దీంట్లో నింపాడు. నరుడు జీవాత్మ అయినాడు. ఇప్పుడు శరీరంతో ఉన్నాడు కాబట్టి కష్టపడగలడు, పని చేయగలడు కదా. సినిమాలలో ఒక డైలాగ్ ఉంది, ఆత్మ ఏదన్నా పని చేయాలంటే దానికి ఒక శరీరం కావాలంట. పాత సినిమాలలో కొత్త సినిమాలలో కూడా కాన్సెప్ట్ చెప్తూ ఉంటారు. అవునా? ఆత్మకు వర్కౌట్ చేయాలంటే తనకు తాను ఏం చేయలేదు కాబట్టి నన్ను పట్టుకుంటుంది. అంతేనా కాదు? ఆ రోజున చాలా డల్ అవుతున్నాడు. ఈ మధ్య టిఫిన్ చేయలే. టిఫిన్ చేస్తేనే ఎక్కువ పెడుతుంది ప్రేమ కొద్ది. ఆమె నిద్ర వస్తుంది కదా. ఏం కాదు, కొంచెం ఒక్కసారి లేచి ఒళ్ళు తెరుచుకో. ఎవ్వరు ఏమన్నారు, నేను నువ్వు వింటా ఉంటావు కాబట్టి నిన్నే చూసి చెప్తుంటా. చూడండి ఎంత గొప్ప జ్ఞానం దేవుడు స్టెప్ బై స్టెప్ సేద్యపరచుటకు నరుడు లేడు కాబట్టి నరుణ్ణి చేసుకున్నాడు మట్టితోను. ఆల్రెడీ ఉన్నటువంటి ఆత్మని ఇందులో ప్రవేశపెట్టి జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇది కొత్త కాన్సెప్ట్, అక్కడ నుంచి తీసుకొచ్చుకుంటాం, ఇక్కడ వాడుతూ ఉన్నాం. కాబట్టి పొలము అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. పొలము అనేటువంటి మాట మనము వింటూ ఉన్నాం. అన్న చెప్పినట్టు మంచి నేల కావాలి. నేల అనొచ్చు, ఇంకా కొంచెం టెక్నికల్ వర్డ్ క్షేత్రం అని కూడా అంటారు. క్షేత్రం అంటే కూడా పొలమే. అది కొంచెం ఘాటైన తెలుగు పదం. అది
పొలము, నేల, ఇంకేదైనా అనవచ్చు. సరే, వాట్ ఎవర్ ఇట్ మేము ఇక్కడ పొలం ఉంది కాబట్టి పొలమే అనుకుందాం. కాబట్టి ఇప్పుడు నరుడు రెడీ, పొలము రెడీ. సరే, పక్కన పెట్టేద్దాం. ఇక్కడ నేను మీకు 3 రకాలైనటువంటి పొలాలను చూపిస్తాను. 3 రకాలుగా చెయ్యని దానికి శిక్ష అనుభవించినటువంటి పొలాలు. మీరు గమనించినట్లయితే మొట్టమొదటిదిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. పొలం అనేటువంటి మాట, విత్తనం అనేటువంటి అక్క చెప్పినట్టుగా మనము మంచి విత్తనములు కదా, 4 రకాలైనటువంటి విత్తనం, మంచి నేలను పడ్డ విత్తనం, ముళ్ళ కప్పదల్లో పడిన విత్తనం అని వాక్యం గురించినటువంటి మాటలు విన్నాం. అది మత్తయి సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి. అట్లాగే గురుగులు కదా, మనము అతను నిద్రించుండగా గురుగులు నాటిపోయినాడు అని గురుగుల మాట కూడా వస్తుంది. ఆ కథ కూడా పారబుల్ మనం విన్నాం ఉపమానము రీతిగా. అది కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వింటా ఉన్నాం. ఇక తోటలు ద్రాక్ష వల్లికి వస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం మనకు కంప్లీట్గా ద్రాక్ష వల్లిని నేను ఇలాంటివి కూడా వింటున్నాను. అయితే నేను అవన్నీ పక్కన పెట్టేసి పొలము అనేటువంటి కాన్సెప్ట్లో 3 రకాలైనటువంటి పొలాలను ఇక్కడ నేను మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. నా దృష్టిలో అవి ఎందుకు అలా అయిపోయాయి, ఏమిటి దాని పరిస్థితి అనేది ఈరోజు నేను మీతో కొద్ది సమయం షేర్ చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ ఏదేను తోటలో ఉన్నటువంటి పొలము, ఆ పొలాన్ని నరుడు సేద్యపరచాలి. నరుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రైతు రెడీ, పొలము రెడీ. సరే, ఇక్కడ పక్కన పెట్టేసి ఈ పొలములో అంటే అప్పటి వరకు ఏమీ లేదు అంటే ఖాళీగా ఉంది. ఎంటీ అనేది మీరు ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు. 4వ వచనం నుంచి చూస్తే 5 అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద, అంటే పొలం ఇప్పుడు ఎట్లా ఉంది, బాగా ఖాళీగా, ఏ చెట్టు లేదో, ఏ పొద లేదు, ఇంకేమీ లేదనమాట. సింపుల్గా ఉంది, హ్యాపీగా, ప్లేన్గా ఉంది, ఖాళీగా ఉంది. ఇది మీరు గమనించుకోవాలి. పొలము ఇది మొట్టమొదటిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఏదేను తోటలో ఉన్నటువంటి పొలం. ఆ తర్వాత ఆయన మీరు గమనిస్తే దాని గురించి చెప్పుకుంటూ వస్తే, నరుని నిర్మించి నాసికారంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను, దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపు నాకు చాలా రకాలైనటువంటి పళ్ళ తోట. ఏదైనా తోట అంటే పళ్ళ తోట. పూలు కూడా ఉన్నాయేమో మనకు తెలియదు, కానీ ఇంకా అందంగా ఉందంటే పూలు కూడా నిండాలి. కానీ ఇక్కడ మనకి పళ్ళ గురించి ఎక్కువ చెప్తా ఉన్నాం. దాంతోపాటు 2 చెట్లు పెట్టాడు. ఆ చెట్ల కథ, ఆ కథ దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్. నాది పొలం అనే టాపిక్ కాబట్టి ఈ రోజుకు దాన్ని అక్కడ ఆపేస్తున్నాను. అంటే ఆ తర్వాత ఆ తోట అద్భుతమైనటువంటి రీతిలో ఆశీర్వదించబడినటువంటి తోటగా, పొలముగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. అన్ని పళ్ళ చెట్లు, నరుడు బాగా హ్యాపీగా కూర్చొని తినడానికి ఏదైనా తినొచ్చు, ఆ ఒక్కటి తప్ప అనే తర్వాత మనకు ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. అంటే వర్ధిల్లినటువంటి పొలము, ఆశీర్వదించబడినటువంటి పొలము, దేవుని కనుసంగంలో ఉన్నటువంటి పొలము, దేవుని చేత నరుని ద్వారా సేద్యము చేయబడినటువంటి పొలముగా ఆ పొలాన్ని నేను అనుకుంటూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. వర్ధిల్లిన పొలము, ఆశీర్వదించబడినటువంటి పొలం. ఎందుకంటే అక్కడ దేవుడు తిరుగాడాడు కదా. ఆ 2 చేతులు పట్టుకుని ఆ తోటలో తిరిగాడు అంటే ఆ తోట వరకే ఉండింటారా? అంతా తిరిగింటారు కదా, ఆ తోట అంతా ఆ తోటలోనే ఉంది కదా అంతా కూడా. మరి అక్కడ మీరు గమనించినట్లయితే చక్కగా ఆ పొలము మొట్టమొదట నేను చూపించినటువంటి పొలం ఏది? ఆశీర్వదించబడినటువంటి పొలం. నరుడున్నాడు అంటే సేద్యపరచుటకు రైతు ఉన్నాడు, విత్తనాలు ఉన్నాయి, లేకపోతే ఇంకా ఎన్ని ఉన్నా దేవుని చలువ, దేవుని ఆశీర్వాదము, దేవుని కృప పొందుకున్నటువంటి పొలం అది. ఇక్కడ నరుడు దీవెనకరంగా ఉన్నాడు. అంటే సేద్యపరచుటకు ఏర్పాటు చేయబడేటువంటి నరుడు దీవెనకరంగా ఉన్నాడు. అంతేకాదు పొలము దీవెనకరంగా మార్చబడి, ఎందుకంటే నరుడు దీవెనకరంగా ఉన్నాడు కనుక ఆటోమేటిక్గా నరుడు అనగా చేతులతో చేసుకున్నాడు, చాలా ఇష్టమైనటువంటి వాడని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడైనా చెప్పుకుంటాం నరుడు అది మట్టితో చేసేటప్పుడు ఎంతో ఇష్టంగా చేసుకున్నాడు, చాలా ప్రేమించాడు అని. కాబట్టి ఎంతో దేవుని ప్రేమను పొందుకున్నటువంటి నరుని చేత సేదపరచబడి అద్భుతమైన ఫలితాలను, అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను చూసినటువంటి పెద్ద పొలముగా దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. టూకీగా చెప్పాలంటే అభివృద్ధి పొందినటువంటి, ఆశీర్వాదం పొందినటువంటి పొలం అది. పొలము కదా. పొలం అంటే మనకి ఇప్పుడు అన్ని చెప్పుకున్నాం, ఏమేం కావాలో ఎట్టెట్టాం. కానీ అన్నిటికీ మించి ఒక విశ్వాసిగా నేను అనుకునేది ఏంటంటే దేవుని కృప పొందినటువంటి పొలము, దేవుని ఆశీర్వాదం. అటు నరుడు కానివ్వండి, పొలము కానివ్వండి, ఇద్దరు కూడా దేవుని కృపను, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని ప్రేమను పొందుకున్నటువంటి వారుగా మనం చూస్తున్నాం. నరుడు కానీ, పొలం కానీ కదా. చాలా మంచిది. తర్వాత కథ అంతా తెలుసు. నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక ఏదో తీసుకొచ్చాడు కదా. స్త్రీ తక్కువదేం కాదని నేను క్రిస్మస్ రోజు చెప్పాను కదా.
స్త్రీని పక్కటెంత నుంచి చేశాడు కాబట్టి నువ్వు పొట్టిగా ఉన్నావు, పక్కన నిలబడడానికి లేదు కదా. నేనేం చెప్పాను క్రిస్మస్ రోజు? ఏం చెప్పాను? పునాది నరుడైతే కట్టడం అంతా స్త్రీని. ఈరోజు ఈ ఇల్లు ఇంత సొగసుగా కనిపిస్తుందంటే ఇది ఆ సొగసంతా ఆ స్త్రీత్వంలో నింపబడ్డటువంటిదే అని చెప్పాను. కాబట్టి స్త్రీ తక్కువేం కాదు, పునాది నరుడే కావచ్చు, నరుడి నుంచి తీశాడు కాబట్టి. కాబట్టి ఆ స్త్రీ మాట విన్నాడు, ఏదో తిన్నాడు అనేది కథ మనందరికీ తెలిసి, ఇవన్నీ కథ కాన్సెప్ట్ మనకు తెలుసు కాబట్టి టూకీగా వెళ్ళిపోయి త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాం. మీరు గమనించినట్లయితే సాతాను మభ్యపెట్టింది ఎవరిని? ఈవిని. సరే ప్రలోభ పడిపోయింది, గుట్లో పడిపోయింది, పండు తిన్నది, తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చింది ఎవరికి? అయ్యగారికి, ఆదాం గారికి ఇచ్చింది. ఆదాం గారు తిన్నారు, అంత బాగానే. మీరు ఇక్కడ గమనిస్తే ఈ స్టోరీ అంతటిని కూడా మీరు చూసినట్లయితే మొట్టమొదట మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవునికి అవిధేయత జరిగింది, మాట వినకపోవడం జరిగింది. పండు తినడం వల్ల కాదు, మాట తప్పటం వల్ల, మాట వినకపోవటం వల్ల వచ్చినటువంటి ప్రారంభం, కర్మ, లేదా తలనొప్పి, లేదా ఇంకేదో ఇది అని చెప్పుకున్నాం, బాగానే ఉంది. సో ఇక్కడ 3 రకాలైనటువంటి విషయాలు, అవి నేను అది మన క్రిస్మస్ రోజు కూడా చెప్పాను. అవి ఆశీర్వాదాలుగా కాదు, గర్భఫలము అనేది కష్టం పెంచాడు, స్త్రీకి ఏదో చెప్పాడు. 3 ఉన్నాయి కదా. ఏమన్నాడు? ఈ పాము విషయంలోకి వచ్చేసరికి ఏమన్నాడు? 3వ అధ్యాయంలో 14వ వచనంలో, భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచో నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అన్నాడు. వెరీ నైస్, మంచిది. మరియు నీకును స్త్రీకిని సంతానమునకును ఆమె సంతానమును వైరము కలగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. శాపం మొదలైంది. ఇంతవరకు ఆశీర్వాదాల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ శాపం అనేది వచ్చింది. దానివల్ల, అవిధేయత వల్ల, పండు తినడం వల్ల కాదు, అవిధేయత వల్ల, మాట వినకపోవడం వల్ల అనేది మన కాన్సెప్ట్ బాగానే ఉంది. మరియు నీకును స్త్రీకి ఇవన్నీ కథ చెప్పిన తర్వాత ఇంకా తర్వాత విషయంలో ఏమంటాడు? ఆయన స్త్రీ వైపు తిరిగాడు. ఇప్పుడు సర్పం వైపు అయిపోయింది టాపిక్, స్త్రీ వైపు తిరిగాడు. ఏమన్నాడు? నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. ఎంత గొప్పగా హెచ్చించినాడంటే అదే ఇంకొక లైఫ్ అంటాం కదా, ఒక ఏమంటారు, కాన్పు అన్నది మరొక జన్మ లాంటిది, చచ్చి బ్రతకడం లాంటిది అంటారు స్త్రీ విషయంలో. కాబట్టి ఆ ప్రసవ వేదన, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చిస్తాను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అంతవరకు వాంఛ లేదు, కోరిక లేదు, అప్పుడు మొదలైంది కోరిక. దాని తర్వాత ఇంకేమంటాడు? ఆయన నిన్ను ఏలును. ఇవన్నీ సహజం, ఇవన్నీ పక్కన పెట్టేసేది. ఇప్పుడు ఆదాం దాకా వచ్చినాడు. ఇక్కడ కొంచెం బాగా చదువుతాం. ఇంతవరకు అవి జస్ట్ శాపాలు ఎంటర్ అయినాయి అని చెప్పాను. ఇక్కడ ఏమన్నాడంటే 17వ వచనంలో, నీవు నీ భార్య మాట విని, ఇది కూడా నేను క్రిస్మస్ రోజు చెప్పాను, దేవుడికి సులువుగా నీ భార్య మాట విని అన్నాడు, కానీ వినకపోతే సస్తామా కదా. ఛాయలో కూడా కారం వేసి ఇస్తుంది, ఉప్పు వేసి ఇస్తుంది. ఇక తప్పుతుందే, ఆమె మాట వినకపోతే జరుగుతుంది, పని అవుతుందే, తప్పదు కదా. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన దాని విషయంలో వచ్చేసరికి ఇప్పుడే చెప్పాను కదా, మొదటి స్థానం దేవుని, తర్వాతనే కుటుంబము. కానీ ఏదో తెలుసో తెలియక ఆయన విన్నాడు. యాక్చువల్గా ఏమనాలి మనము? అయ్యా ఎక్కడి నుంచి తెచ్చావు, దేవుడు చెప్పినాడా, అదేనా కాదా అని కొన్ని విచారణ చేయటం అవసరం అయ్యిండే. పాపం గుడ్డిగా నమ్మేసినాడు, ఆమెను తిన్నాడు, అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ నుంచి మీరు వదిలేడితే ఏమన్నాడు చూడండి, తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక. అమ్మా, ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది, ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. తప్పు చేసింది ఎవరు? ఇక్కడ జస్ట్ ఈ పాయింట్, నరుడు. శిక్ష ఎవరికి పడింది? దయచేసి జ్ఞాపకం పెట్టుకో, దయచేసి జ్ఞాపకం పెట్టు. నువ్వు అనుకుంటున్నావేమో నేను చేస్తే ఏమైంది, నేను చేస్తే నాకు కదా అని. కాదు, అది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది, ఎవరెవరికో తగులుతుంది. అందుకనే దీవించేటప్పుడు ఏమన్నాడంటే 1000 తరములు అన్నాడు, శపించే వరకు ఏమన్నాడు? ఇది ఇంకోటి అన్నమాట, 3-4 తరాలు. ఎందుకంటే తట్టుకోలేవు. నువ్వు తప్పు చేస్తే నీ కింద 3-4 తరాలు ఆ శాపానికి లోను కావటం ఏంటి? దేవుడు అంతే, దేవుడు అంతే. చూడండి, ఇక్కడ నరుడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, పొలము ఆశీర్వాదకరంగా ఉంది. అవునా? ఎందుకంటే అక్కడ అవిధేయత రాలేదు, పాపము రాలేదు అక్కడికి. కాబట్టి శాపం అనే మాటకు దూరం అయిపోయింది. అసలు అక్కడ శాపికే లేదు శాపం అనే మాట. ఎందుకంటే అవిధేయత లేదు, సంపూర్ణ విధేయత,
సంపూర్ణమైన ప్రేమ, సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకోవడమే ఆదాము చేసింది. అందువల్ల నేల ఏమైంది? సత్ఫలితాలను ఇచ్చింది, మంచి పంటనిచ్చింది, మంచి పళ్ళనిచ్చింది. అందుకని నరుడు ఆశీర్వదించబడిన పరిస్థితే, అక్కడ పొలము ఆశీర్వదించబడిన పరిస్థితే. ఇది మొదటి పొలం అని నేను మీకు జ్ఞాపకం చేసినాను. నేను 3 రకాలైన పొలాలు చూపిస్తాను అన్నాను కదా, అందుకని అది మొదటి పొలము అని నేను చూపించాను. ఆశీర్వదించబడేటువంటి పొలము ఎప్పుడు ఆశీర్వదించబడింది? దాన్ని సేద్యపరుచుతున్నటువంటి నరుడు మంచిగా ఉండటాన్ని బట్టి, నరుడు విధేయతతో ఉండటాన్ని బట్టి, నరుడు దేవునితో సత్సంబంధాలను కొనసాగించడాన్ని బట్టి ఆ పొలము సైతము ఆశీర్వాదకరంగా ఉంది. నీవు చక్కగా ఉంటే నీ కుటుంబం ఆశీర్వదించబడదు. అలాగని కుటుంబం అంతా ఎడ్డదిడ్డంగా ఉంటే కూడా ఆశీర్వాదం అని నేను అనడంలా. ఒక లింక్ అది. మనం ఏం చేస్తామో మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. అందుకని ఒకసారి చెప్పాను, యాక్చువల్గా ప్రార్థన అంటే రహస్యమందు చేయాలి, తలుపులు బిడాయించుకొని చేయాలి. ఇది సత్యం, వాక్యం చెప్తుంది. కానీ లోకరీతిగా నా కొడుకు నన్ను చూసి నేర్చుకోవాలి కాబట్టి వాని ముందు నేను తప్పనిసరి రారా ఇద్దరం కూర్చొని ప్రార్థన చేద్దామని కూర్చోబెట్టుకోవాలి. నేను మోకరిస్తే వాడు మోకరిస్తాడు, నేను కళ్ళు తెసి ప్రార్థన చేస్తే వాడు కళ్ళు తెసి ప్రార్థన చేస్తాడు. కాబట్టి నేర్చుకునే విధానంలో అది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పొలము పంట అంటే మన పిల్లలు, మనం ఎవరు అంటే ఆదాములో. ఇక్కడ ఆదాము ఆశీర్వదించబడ్డ పరిస్థితిలో ఉన్నంత కాలము పొలము అంటే నీ కుటుంబము, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉన్నారు. సో 2 లింక్ చేస్తున్నాను ఇప్పుడు. ఫ్యామిలీ అంటే ఒక పొలం, లేదా ఒక వృత్తి అంటే ఒక పొలం, లేదా ఒక ఉద్యోగం అంటే ఒక పొలం. మొత్తానికి నరుడెవరు, చేయవలసిన నరుడెవరు? దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎవరిని? నిన్ను, నన్ను, ఆదామును. ఆదాము దైవ కుమారుడు, తక్కువ కాదు కదా. ఈ దైవ కుమారుడు ఎలా మారిపోయాడో, ఎలా పాపంలో పడిపోయాడో మనకి 3వ అధ్యాయంలోనే తెలిసిపోతా ఉంది సింపుల్గా. కాబట్టి అవిధేయత ముఖ్యమైనటువంటిదే. అయ్యా నేను 100 ఆచారాలు పాటించినాను అని చెప్తే లాభం లేదు. ఒక్క అవిధేయత చాలు. కడివెడు పాలలో చిటికెడు విషయం చాలు. కడివెడు పాలల్లో చిటికెడు విషయం చాలు. అవిధేయత అనేది చాలా చాలా చెడ్డ గుణం. దేవుడే కాదు, మనుషులు నారదన్న 10 మందిని పెట్టుకుని పనిచేసాడు. ఎవరైనా సొంత వాళ్ళైనా పని చేయకపోవడం, ఎదురించి మాట్లాడడం, ఇది ఇంత కాదని వ్యతిరేకించడం చేస్తే ఎట్లా అనిపిస్తుంది? పైకి ఏమనడేమో కానీ లోపలైతే అనుకుంటాడుగా ఖచ్చితంగా. నేనైతే కూడా అనుకుంటాను, మనుషులం కదా మనము, హ్యూమన్స్. అయ్యో ఇంత మంచి చెప్తే కూడా వాళ్ళు వినటం లేదే అనిపించదా? నాకు అనిపిస్తుంది. అట్లాగే దీవించబడ్డ పొలము నరుని యొక్క అవిధేయత. ఇక్కడ పొలానికి ఏ సంబంధం లేదు, నీ కుటుంబానికి ఫలించడంలో ఏ సంబంధం లేదు. నీ ద్వారా నరుడమైన ఆదామువైన నీ ద్వారా జరుగుతున్న తతంగం ఇది. అర్థమవుతుందా? పొలానికి ఏమైనా సంబంధం? నేల అంటే ఇక పొలమే అక్కడ కూడా అంతే కదా. నేల శపించబడిన అంటే నేల అంటే ఏంటి? అది పొలం, భూమి శపించబడింది. ఇంకా మీకు క్లియర్గా అది అవునా కాదనడానికి ఏమంటాడు చూడండి. నేల శపింపబడినది, ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములనియా. అంటే అప్పట్లో చాలా ఈజీగా ఉండింది. ఇవాళ ఇంత కష్టమైపోయింది రైతులకు. అంటే ఎంత కష్టమైపోయిందో చూడండి, ఎంత విధేయత, ఎంత డైవర్షన్స్ వచ్చినాయో కదా, ఎంత నష్టకాలానికి, ఎంత కష్టకాలానికి వచ్చేసింది. మన ఈ మధ్యనే ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నానంటే, ఈ మధ్యనే నేను న్యూస్లో చూశాను, ఎక్కడో మీటింగ్లో అమరావతి సంపద మాట్లాడుతూ రైతు గుండెపోటుతో చనిపోయాడు. అది చూసినప్పుడు అనిపించింది, అసలు రైతు యొక్క ప్రత్యేకత ఏంటి, పొలం ఏంటి, వ్యవసాయం ఏంటి అని అనిపించినప్పుడు వచ్చిన టాపిక్ ఇది. మీకు ఇది చెప్పడానికి అది నాకు మూలమైంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నేను బాగున్నాను సార్. నువ్వు బాగున్నావు, కరెక్టే. ఎక్కడ నీ దీవెన? నేను నాలంటోడు నిన్ను చూడు, నీ దీవెన ఇక్కడ కింద ఉండాలా, ఇది చూస్తాడు ఫస్ట్ కదా. నువ్వు ఎగ్జామ్ రాసావు, పేపర్లో పాస్ మార్కులు ఉండాలి, అది గమనించాలి మనం కదా. మన రిజల్ట్ ఎవరు? మన కుటుంబాలు. మన కుటుంబాలంటే నేను బైబిల్ పట్టుకున్నా కాబట్టి వాళ్ళు బైబిల్ పట్టుకోవాలా, నేను చర్చకి వచ్చినా కాబట్టి అది కాదు. ఫలింపు ఇస్ డిఫరెంట్. నేను అదే చెప్పాను ముందుగా మీకు. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడనే మాట ఆత్మ సంబంధమైన మాట. ఆ మానవుడికి, ఆ నరునికి ఇచ్చిన ఆశీర్వాదం. ఇక ఈ నరునికి ఫలించడం అంటే అదే. చెప్పకుండానే యాకోబు కదా దొంగ వేషం వేసి ఏశావు ఆశీర్వాదం లాక్కున్నట్టు లాక్కొని ఫలించడం మొదలుపెట్టాడు. ఈ శరీరంలో ఉన్నటువంటి నరుడు పిల్లలు గంటనే ఉన్నాడు, నిండిపోతుంది ప్రపంచం అంతా. వాళ్ళ దృష్టిలో అదే ఫలింపంచే. పిల్లలు కనుక పొలాలు సంపాదించడం, వెహికల్స్ సంపాదించడం, అభివృద్ధి అంటే ఇదే అనుకుంటున్నాడు. సరే అది వేరు, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఇది 2వ పొలము. శపించబడింది. తన తప్పే లేదు, తన పాపమే లేదు. అసలు దేవుని సృష్టిలో మొట్టమొదట భూమి కనపడును గాక అంటే పైకి వచ్చింది అదే భూమి కదా, నేల కదా.
పొలం అంటే దాంట్లో భాగాలు చేసి నీది నాది వేసుకొని నీ పంట నువ్వు నా పంట నేను వేసుకునే పరిస్థితి చూసారా. అయినా నేల నుంచి ఏ విధమైన వ్యతిరేకత వచ్చిందా? దేవుని ఏమన్నా అడిగింది ఆ నేల? కాదా, ఆయన ఏదో తప్పు చేశారు, నన్ను ఏదో శిక్షిస్తుంది కదా బాబు, ఏంట్రా నాయన నాకెందుకు ఇది తిప్పాలని అన్నదా? విధేయత చూపించింది. అందుకనే మన భారతదేశంలో నేల తల్లి అంటారు. నేల తల్లి అని పిలవడం ఎప్పుడైనా చూసారా? భూమాత అనడం ఎప్పుడైనా చూసారా? ఇది గౌరవార్థం, స్త్రీ అని కాదు అక్కడ ఉద్దేశం. ఎంత గొప్ప సహనము, ఎంత గొప్ప ఫలింపు కదా. ఇక్కడ మీరు గమనిస్తే ఏమన్నాడు? ఆయన కొంచెం పనిష్మెంట్ పెట్టాడు. నా దృష్టిలో పెద్ద పనిష్మెంట్ కాదు. నరునికి ఏమన్నాడు? కొంచెం కష్టం పెంచాడు. స్త్రీకి పెంచిన దాంట్లో ఇదేం పెద్ద ఎక్కువ ఏం కాదు, కష్టపడాలి, సేద్యం చేసుకోవాలి, పంట వస్తుంది, తినాలి, అంతే పెట్టాడు. ఈ నేలకు మాత్రం ఏం చెప్పాడండి? నేల శపించడం అంటే ఏం జరిగింది? ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములు నీవు దాని పంట తిద్దు అని నరునికి చెప్పేశాడు ఆదాం గారికి. నేల విషయంలో ఏమైంది? ఈయననేమో విత్తనం వేస్తాడు, అదేమో గుండ్ల పొదల్లో పుట్టిస్తాడు. ఈయనేమో విత్తనాలు వేస్తాడు, వరి విత్తనాలో, గోధుమ విత్తనాలో, ఇంకా జొన్నలో, కందులో ఏవో వేస్తాడు. అది పుట్టించేది ఏం పుట్టేస్తుంది? ముండ్ల పొదలు, గచ్చ పొదలు. శపించబడ్డ నేల, వృద్ధి పొందినటువంటి నేల, ఆశీర్వాదపు నేల, ఆశీర్వాదపు ఫలము, పండ్లను, పూలను, ఇంకేదన్నా ధాన్యాన్ని పండిస్తే శపించబడ్డటువంటి ఫలం ఏం పండిస్తుంది? తన తప్పు లేదు, అది వేరే విషయం. ఆ టాపిక్ మళ్ళీ పోదాం. ఇప్పటికైతే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి? శాపగ్రస్తమైనటువంటి ఫలం పంట ఏది? ముళ్ళ పొదలు. నీవు శాపగ్రస్తమైతే నీ పిల్లలు అక్కడికి రాకపోతారు. ఈ ముళ్ళ పొదలు, గచ్చ పొదలు అంటే నీ కుటుంబం, నీ సంసారం. నీవు మార్గదర్శకంగా అంటే నేను ఇంత సంపాదించినారు అది కాదండి. ఆత్మీయంగా దేవుని భయం భక్తిలో, దేవుని ప్రేమలో, విశ్వాసములో నువ్వు నేర్పించుకోకపోతే ఏం పండుతాయంటే నీ ఇంట్లో? ఏం పండుతాయి? గచ్చ పొదలు. అయినా సంసారం సాగకుండా ఉంటుందా? లేదు. మళ్ళీ పంట వస్తుంది, కష్టపడి సంపాదించుకుంటాం. అంటే నీ మాటిని పిల్లలు, నీ అవిధేయత పిల్లలు, లేకపోతే చదువురాని పిల్లలు, లేకపోతే అల్లరి చిల్లరిగా తిరిగే పిల్లలు, నీ సంసారం నీకు ఉంటుంది, కానీ నీ ప్రయాసం ఎక్కువ అవుతుంది. ఆ కుటుంబాన్ని చక్క పెట్టుకోవడానికి ఎంత మంచిగా చదువుకుంటే మంచిగా వెళ్ళిపోయే పిల్లల కుటుంబంలో ఎట్లుంటుంది ఆనందం, సంతోషం. అది మొదటి పొలం. ఇది రెండవ పొలం. ఎందుకు వచ్చింది? నీ తప్పిదము వల్ల. ఏమి తప్పిదము? నువ్వు వ్యభిచరించలేదు, నరహత్య చేయలేదు, దొంగిలలేదని ఆ 10 ఆజ్ఞలు పెట్టుకుని ఊగడం కాదు. దేవునికి అవిధేయత చూపిస్తున్నావు, దేవుని మహిమపరచలేని స్థితిలో ఉన్నావు. కాబట్టి ఏ పొలంలోకి నిన్ను తీసుకెళ్తున్నాడు దేవుడు? శపించబడ్డటువంటి నిన్ను బట్టి నేల శపించబడి. పాపం నేలకేం తెలియదు, అన్యం పుణ్యం ఎరగదు. నీ కుటుంబం అన్యం పుణ్యం ఎరగనటువంటి కుటుంబము. ఆ కుటుంబము శాపగ్రస్తంగా, ముళ్ళ పొదలుగా, గసపొదలుగా మార్చబడటానికి ఎవరు కారణం? ఈ నరుడు. ఈ నరుడు చేసినటువంటి తప్పు ఏంటంటే అవిధేయత చూపించాడు దేవునికి. అందుకని రెండవ పొలంలోని పాపం మొదటి పొలంలో సంతోషంగా ఉన్న దేవుడు ఎక్కడికి నెట్టేశాడు? రెండవ పొలంలోకి నెట్టేశాడు. బి కేర్ఫుల్, జాగ్రత్త. పొలం అంటే నీ కుటుంబము, దాని యజమానివి నీవు. నా దృష్టిలో నరుడవు నీవు, నా దృష్టిలో ఆదాము నీవు దేవునికి విధేయత చూపించినంత కాలం నీ ఫలము వర్ధిల్లుతూ ఉంటది, ఆశీర్వాదకరంగా ఉంటది, నీ సంతోషం రెండింతలుగా ఉంటది. నీవు దేవునితో కలిసి ఆ తోటలో అలా వాకింగ్కి వెళ్తూ ఉంటావు. సాయంత్రం పూట మనం ప్రియదర్శిని పార్కు చుట్టూ, ఆడ చుట్టూ తిరుగుతున్నట్టు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. పొలము, నీ కుటుంబము, నీ ఉద్యోగము, ఇంకా ఎక్కడైనా నీ ఉండే స్థలము, అది వర్ధిల్లాలి అంటే నీవు దేవుని తట్టు ఉండాలి. అది శపించబడాలి అంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టు లెక్క. ఎక్కి రాలేదు, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది. చెడిపోవటం వేరు, ఎక్కి రాకపోవటం వేరు, లేకపోతే ఇంకేదైనా పరిస్థితి వేరు. కారణం ఏదైనా మొట్టమొదటి ఏంటి? ఏం కనిపిస్తుంది? నీవు దేవుని పట్ల చూపిన అవిధేయతను బట్టి ఆ కుటుంబము, ఆ పొలము శపించబడింది. బట్టి శపించబడడం అంటే ఒక రకంగా ఉంది, కానీ ఏం మలుస్తున్నాయండి దానిలో నుంచి? అమ్మా, నీ శ్రమ అధికమవుతున్నది, నీ వేదన అధికమవుతున్నది, నీ యొక్క కన్నీరు అధికమవుతున్నది. ఇది రెండవ పొలము. ఈ రెండు పొలాలతో సర్దుకుంటే బాగానే ఉండేది. సరే, ఈ కథ అంతా పక్కన పెట్టేస్తే మొదటి పొలం అర్థమైందా? ఆశీర్వాదపు పొలం.
ప్రతి పొలాన్ని నీ కుటుంబానికి కంపేర్ చేస్తున్నాను నేను. నీకు అర్థమవుతుందా? పొలము నీ కుటుంబం, పొలము నీ కుటుంబం. నిన్ను ఆదాముకు పోలికగా తీసుకుంటూ ఉన్నాను. దేవునికి విధేయత చూపిస్తే నీ కుటుంబం బాగుంటుంది, అట్లాగే నీ పొలము బాగుంటుంది. అక్కడ చూపించినటువంటి దాన్ని కంపేర్ చేస్తాను. మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నాను ముందే కాన్సెప్ట్. ఇక మీరు గమనిస్తే చిన్న కథలోకి కూడా వెళ్దాము. ఇక్కడ మీరు గమనిస్తే తర్వాత నీవు నేలను తిరిగి చేరదు అనగా నేలను తీయబడితే నువ్వు మన్నే కనుక మన్నైపోదు అన్నాడు. ఇక ఆదాము భార్యకు అవ్వ అని పేరు పెట్టాడు. ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ ఒక మాట మీకు చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. 21వ వచనము 3వ అధ్యాయం. ఇదంతా ఆది కాండంలో 2, 3, 4వ అధ్యాయంలో నుంచి చెప్తున్నాను. 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చుక్కాయలు చేయించి వారికి తొలగించును అన్నాడు. మీరు గమనించండి, ఆత్మరూపంలోనో లేకపోతే దేవుడికి దగ్గరతనంలోనో ఉన్నప్పుడు వారు దిగంబరులు అన్న విషయం వారికి తెలియదు. ఎప్పుడైతే పండు తిన్నారో అప్పుడు అర్థమైపోయింది మేము బట్టలు లేకుండా ఉన్నామని. దాక్కున్నారు. దేవుడు వచ్చాడు ట్యానికి. ఎప్పుడైతే వాకింగ్ పోయే టైం ఉందో ఆ టైంకి వచ్చి ఎక్కడున్నావు అని అడిగాడు. అదామా నువ్వు ఎక్కడ అని అడిగాడు. మేము దిగంబరులో నుంచి మీ కనుక మేము దాక్కున్నామని. నీవు దిగంబరుడుగా ఉన్నావని చెప్పిన వాడెవడు అనేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ డిస్కషన్స్ అయినాయి. సో అప్పుడు ఇదంతా పండు తిన్న కథ అంతా అప్పుడు బయటకు వచ్చింది. ఇదంతా అయింది. ఇప్పుడు మీరు గమనించండి, వారు దిగంబరులుగా ఉన్నారు, బట్టలు లేకుండా ఉన్నారు. కాబట్టి దేవుని ఎదుటకు రావటానికి ఇది ఎట్లుంటుందంటే, ఇప్పుడు పసిగుడ్డోడు ఉన్నాడు. ఇప్పుడంటే అభిరామ్ గాడు అహరోన్ గాడు వాళ్ళ అమ్మతో స్నానం చేయించుకోవడానికి సిగ్గుపడతారేమో కానీ చిన్నప్పుడు సిగ్గుపడేటోళ్ళ మేమే స్నానం చేయొచ్చు, నువ్వు చేస్తే తప్ప నేను చేయను అనేటోళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళకి అది సిగ్గు అని తెలియదు కదా. ఆ స్థితి నుంచి ఎక్కడికి ఎదిగిపోయారు వీళ్ళు? ఎదగటం అంటే అదనమాట. తప్పులోకి ఎదిగారు. ఏమన్నారు? మేము దిగంబర్లు. అందుకని దేవుడు ఏం చేశాడు? అమ్మా చర్మపు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా చర్మము అనా? చర్మం వచ్చిందంటే ఏం జరిగింది? అది చర్మం వచ్చింది అంటే ఏం జరిగింది? అలా ఏం నుంచి తీసుకొచ్చింటాడు దేవుడు చర్మాన్ని? చర్మం యానిమల్ అంటే ఇప్పుడు యానిమల్లో తీసుకొచ్చి చర్మం తీసింటాడా? ఇంకా ఎస్ రైట్. మొట్టమొదట రక్త బలి అక్కడ జరిగింది. యానిమల్స్ని తీసుకొని కట్ చేసేసి అది రక్త బలి కిందికి కాదు కానీ చర్మాన్ని తీసి చొక్కాలు గుట్టించాడు. కానీ మనకు అర్థమైన ఆత్మీయ భావన ఏంటంటే పాపము నిమిత్తమే అప్పుడు రక్తము కాల్చడం అనేది మొదలైంది. ఆదాము చేసిన పాపము నిమిత్తమై మొట్టమొదటిగా అక్కడ రక్త తర్పణ జరిగింది. అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్ మీకు? కాబట్టి ఎప్పుడైతే రక్త తర్పణ జరిగిందో, రక్త ప్రోక్షణ జరిగిందో, ఆ వస్తువు కానీ ఆ అనిమల్ కానీ ఏమవుతుంది అమ్మా? పరిశుద్ధపరచబడుతుంది. యేసు ప్రభు రక్తం చేత కొనబడినటువంటి వారం, కడగబడ్డటువంటి వారం అంటే ఇప్పుడు ఎవరు? మనము నీతిమంతులము, విశ్వాసులము, పరిశుద్ధులమని చెప్పుకుంటాం గొప్పగా. మనం చేసింది ఏం లేదు, అంత ఆయన చేసిపోయాడు. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఒక్క వాక్యంలో ఎంత లోతుందో అర్థమవుతుందా? దిగంబరులుగా ఉన్నారు కనుక చర్మపు చొక్కాలు గుట్టించాడు. చర్మపు చొక్కాలు గుట్టించాలంటే అనిమల్ని తీసేయాలి, చంపాలి. అనిమల్ని చంపటం జరిగింది అంటే అక్కడ రక్తం కారింది, రక్త ప్రోక్షణ జరిగింది. కాబట్టి ఎప్పుడైతే దేని గురించి అయితే రక్త ప్రోక్షణ జరుగుతుందో అది పరిశుద్ధపరచబడుతుంది. అవునా కదా? రక్త ప్రోక్షణ జరిగిన తర్వాత అది పరిశుద్ధపరచబడుతుంది. తర్వాత బలిపీఠాలు కట్టింది అవన్నీ దానికోసమే కదా. సరే, ఆ పాయింట్ అక్కడ వదిలేసే. ఇప్పుడు కింద మీరు కావాల్సి వాళ్ళు అక్కడే ఉంటే మళ్ళీ ఇంకో పండు తిని చిరకాలం బ్రతుకుతారు జీవవృక్ష ఫలాలని మెల్లగా బయటికి ధరిమేసినాడు. బయటికి ధరిమిన తర్వాత ఆయన ఏం చేసినాడు? ఖడ్గజ్వాలను కాపలా పెట్టినాడు. ఇవన్నీ మీరు పైన చూస్తారు. అయిపోయింది. ఏదేనుకు తోటకు తూర్పు దిక్కున కెరూబులను అవన్నీ 24. ఇప్పుడు 4వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు, అంతవరకు కూడడం అన్న లేదు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిందో మనకి ఇక్కడ లేదు కానీ చాలా సంవత్సరాలు. ఎందుకు కూడడం మొదలైంది? అక్కడ పైన చెప్పాడు. ఆ శాపంలోనే ఒక మాట, వాంఛ కలుగును, కోరిక పడుతుంది అని. అక్కడి నుంచి మొదలైన కోరికలు మొదట్లో లేవు. అయితే ఇక్కడ అన్ని గమనించండి. హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కానీ యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను నేను. తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి. పనులు విడగొట్టుకున్నారు. హేబేలు ఏం తీసుకున్నాడు? ఇంకోటి ఏంటి? కయీను
అమ్మా ఓకే. ఇప్పుడు మీకు ప్రతిసారి ఈ టాపిక్ తీసుకున్నప్పుడు మనం అనుకుంటాము కయ్యను సత్తు గింజలు తెచ్చాడు, పురుగు పట్టినటువంటి గింజలు తెచ్చాడు, అందుకని దేవుడు దాన్ని అర్పణను అంగీకరించలేదు కదా. అంతేనా మనం చదువుకున్నది? చాలా పుస్తకాల్లో మనం అదే చదువుకున్నాం. ఇప్పుడు నేను చెప్తాను, చిన్న విషయం చెప్తాను, అందుకే పైన వాక్యాన్ని నేను మీకు చదివి వినిపించాను. మీరేమన్నాడు? కొంతకాలం అయిన తర్వాత, ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ తర్వాత ఆమె అతని తమ్ముడు ఏబేలు కానీ ఏబేలు కయ్యను భూమిని సిద్ధపరచువాడు. ఇది 2వ వచనం 4వ అధ్యాయంలో. 3వ వచనం, కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంచులో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. ఇది సింపుల్ గా చెప్పేశాడు కాబట్టి కొంత అర్పణగా తెచ్చాడు అనగానే మనము తర్వాత చదివినప్పుడు దేవుడు కయ్యను అర్పణను అంగీకరించలేదు అనేది వస్తుంది కాబట్టి ఇది సులువుగా చెప్పేశాడు కాబట్టి, అంటే మంచిది తేలేదు, పురుగుపడ్డ ధాన్యం తెచ్చినాడు, అందువల్ల దేవుడు అంగీకరించలేదు అని మనం చెప్పుకుంటుంటాం. కాదు, నాకు ఆలోచన వచ్చింది, నేను చెప్తాను మీకు. ఇక్కడ ఇంకేమంటాడు? ఏబేలు కూడా మందలో 4వ వచనంలో తొలుచూలను ఇక్కడ కొంచెం వివరంగా చెప్పాడు కాబట్టి మన యొక్క ఉద్దేశం ఏమిపోతుంది? ఏబేలు కువ్వినటువంటి వాటిని తొలుచూలు పిల్లలను తెచ్చాడు కాబట్టి, శ్రేష్టమైన వాటిని తెచ్చాడు కాబట్టి దేవుడు అంగీకరించాడు అని కదా అనుకుంటాం కదా. ఎస్, రైట్, అవును, మనం ఇప్పటి వరకు అదే అనుకున్నాం. ఇప్పుడు కొంచెం మారుతాం. నాకు దేవుడు బయలుపరచలేదు, నేను చెప్తాను. పైన 3వ అధ్యాయంలో పొలము శపించబడింది. 3వ అధ్యాయంలో పొలము శపించబడింది. గొర్రెలు అందుకే ఒక వాక్యాన్ని, చివరి వాక్యాన్ని మీకు బాగా చదివి వినిపించాను విడగొట్టి. పరిశుద్ధపరచబడ్డాయి. ఇక్కడ శ్రేష్టమైనవి అయినందుకు కాదు, పైనే రక్తతర్పణ జరిగి జంతువులు పరిశుద్ధపరచబడ్డాయి కాబట్టి ఆ గొర్రెల యొక్క ఆ యొక్క కానుకను, ఆ అర్పణను దేవుడు అంగీకరించినాడు. పొలము శపించబడే పరిస్థితుల్లో ఉంది. శాపగ్రస్తమైన దాని నుంచి నువ్వు ఏది ఇచ్చినా దేవుడు సహించడు, ఒప్పుకోడు, వద్దన్నాడు. అందుకని ఆయన శ్రేష్టమైనవే ఇచ్చాడు. మంచి గింజలే ఇచ్చాడు, మంచి గోధుమలే ఇచ్చాడు, మంచి పంటనే ఇచ్చాడు. కానీ శపితమైన నేల అది ఇంకా పరిశుద్ధపరచబడలేదు. ఆ శపితమైన అరే అన్నా 7 మాటలు మనం గుడ్ ఫ్రైడే రోజు చెప్పుకుంటాం. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి తిననే మాటలకు వచ్చేసరికి ఒక మాట చెప్తుంది. ఏమంటారు? ఆ క్షణంలో మన పాపాలన్నీ యేసయ్య మీద వేసుకున్నాడు. ఎంత కొడుకైనా దేవుడు పాపాన్ని శాపాన్ని సహించడు కాబట్టి ఆ క్షణకాలం దేవుడు చేయి వదిలాడని చెప్పుకుంటాం. యేసుప్రభు చేయి ఎందుకు వదిలేడండి? ఆ టెంపరీ, ఆ క్షణకాలం ఎందుకు వదిలేడు తెలుసా? ఆ క్షణకాలం యేసుప్రభు మన పాపాలన్నీ మీదకి తీసుకున్నాడు. అందుచేత ఆ క్షణకాలం దేవుడు, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. క్రీస్తుకు వెలయాలితో సంబంధమేమి, విశ్వాసికి లోకంతో సంబంధమేమి, ఇలాంటి మాటలు మీకు జ్ఞాపకంగా తెచ్చుకోవాలి. ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా రావాలంటే దేవుడి నోటి నుంచి వచ్చినటువంటి మాటలు చూడండి. హేబేలు కూడా తన మందలో తొలిచూలును, పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఈ మాట ఆ తొలిచూలు శ్రేష్టమైన అనేసరికి మన ఆలోచన ఎలా అయిపోయింది? మంచివి తెచ్చినాడు, మంచి కోవిడ్ని తెచ్చినాడు అందుకని కాదండి. దేవుడు అటువంటివాడు కానే కాదు. పిలికిడితో ఇచ్చినా చాలా సంతృప్తి పడేటువంటి దేవుడు ఆయన పవిత్రమైన వాటిలో నుంచి పరిశుద్ధమైనటువంటి వాటి నుంచి తీసుకొని వచ్చాడు. భూమి ఇంకా అప్పటికి నేల ఇంకా శపించబడిన పరిస్థితిలో ఉంది. అందులో నుంచి ఎందుకంటే శ్రేష్టమైనవి ఇచ్చాడని నేను ఎలా అనగలుగుతున్నానంటే, అంటే మంచి గింజలే తెచ్చాడని. ఇక్కడ మీరు చూస్తే కయీనును 5వ వచనంలో కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. యెహోవా కయీనుతో నీకు కోపమేలా? అయ్యా ఏమంటున్నాడు? కోపము ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? ఏడల తలనెత్తుకొనవా అంటే ఇప్పుడు నువ్వు ఎందుకు అట్లా మూతి ముడుచుకుని సరిగా ఉండు అని అంటున్నాడు. అంటే మంచి పని చేసినట్ట, కయ్యను చెడ్డ పని చేసినట్ట, సత్క్రియ చేసినట్ట, సత్క్రియ చేయనట్ట? నువ్వు మంచి పని చేసి మూతి ఎందుకు ముడుచుకున్నావురా అంటున్నాడు దేవుడి. సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా అంటే నువ్వు చేసిన పని మంచిదైతే నువ్వు తలెత్తుకొని ఉండాలి, గర్వంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, బాగా పౌరుషంగా ఉండాలి కదా. ఎందుకు తలదించుకున్నావు అంటాడు. అంటే అర్థమైంది మంచి పని చేశాడనా చేయలేదనే?
చేశాడు. దేవుడు ఆ ప్రశ్న వేస్తున్నాడు కయ్యను కంటే, అరే మంచి పని చేసి ఎందుకు మూతి ముడుచుకున్నావరా అని అడుగుతున్నాడు. మంచి పని అయినా ఎందుకు దేవుడు అంగీకరించలేదంటే శపితగ్రస్తమైనటువంటి భూమి నుంచి తీసుకొచ్చాడు కాబట్టి, శపితమైన పొలం నుంచి, శపితమైన నేల నుంచి తీసుకొచ్చాడు కాబట్టి దేవుడు శపితమైన వాటి నుంచి ఏది నువ్వు శపితమైతే నీ కుటుంబాన్ని శపితమే. దేవుడు నీ ఆత్మలను నీ కుటుంబాన్ని అంగీకరించడు. సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా అంటే ఇప్పుడు ఆయన తల దించుకున్నాడు కాబట్టి సత్క్రియ చేయలేదనే. నువ్వు సత్క్రియ చేసినా కూడా తలెత్తుకోకుండా ఎందుకు దించుకున్నావురా బుద్ధి లేనోడా అని అడుగుతున్నాడు. కారణం దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడానికి, దాన్ని అంగీకరించకపోవడానికి కారణం ఏమిటంటే నేల శపితమైనటువంటి పరిస్థితి. శపితమైన దాని నుంచి కాబట్టి దేవుడు దానిని మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోయాడు, దాన్ని పక్కన పెట్టాడు అర్పణను. నువ్వు ఏ చిన్న కానుక విషయంలోనైనా మొదట నీ యొక్క కానుకను ఇచ్చేసుకోవాలి అంటే నీకు ఏదైనా వివాదం ఉంటే అది ముందు సెట్ చేసుకొని రా అంటాడు. నీకు అన్నదమ్ముల మధ్య కానీ ఇంకేదన్నా కానీ బయట ఏదైనా ఉంటే అది తీసుకొని రా, బలి అర్పణ అక్కడ పెట్టిపో, ముందు అది సెట్ చేసుకొని వచ్చి తర్వాత బలి అర్పించు, అంతవరకు నేను అంగీకరించను అంటాడు. కారణం ఏంటి? బలి మంచిది కాదా, నీ మనసు మంచిది కాదా? శపితమైన భూమి నుంచి తీసుకుని వచ్చాడు కాబట్టి దేవుడు దాన్ని అంగీకరించలేదు. దానికోసం ఆయన మూతి ముడుచుకుంటే క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు మంచి పనే చేసావు, నాకు ఇష్టం లేక నేను వద్దనుకున్నా. మంచి పని చేసినప్పుడు నేను వద్దనుకుంటే అది నీ తప్పెట్లా అవుతుంది, నువ్వు బాగా గర్వంగా తిరగవచ్చు కదా. నువ్వు సత్క్రియ చేసిన ఎడలా, మంచి పని చేసిన ఎడలా తలనెత్తుకొనవా, మరి ఎందుకు తెచ్చుకున్నావురా? నువ్వు మంచి పని చేసావు కదా. నేను అంగీకరించకపోవడం నా ఇష్టం, నా ఆలోచన, నా చిత్తం, నీకెందుకు బాధ? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో పొద్దున 9 గంటలకు వచ్చిన వానికి ఒక దినారమే, మళ్ళీ కొంతమంది 9 గంటలకు వచ్చి 10 గంటలకు 12 గంటలకు తీసుకొచ్చిన వాళ్ళకు ఒక దినారమే, 3 గంటలకు వచ్చినానికి ఒక దినారమే, 4 గంటలకు వచ్చినానికి ఒక దినారమే ఇచ్చాడు. చివరిలో పోయేటప్పుడు ఒకటి అడిగినాడు, మేము పొద్దున వచ్చినాము, మాకు కొంచెం ఎక్కువ దొరుకుతుంది అనుకున్నాం అన్నాడు. అంటే ఏమన్నాడు ఆ యజమాని? నా ఇష్టము చొప్పున నేను చేస్తే నీకు కడుపు మంటగా ఉందా, నోరు మూసుకొని వెళ్ళే అవసరం లేదు. అది ఆయన ఇష్టము. శపితమైన దాని నుంచి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆఖరికి దేవుని చూడాలన్నా ఏమంటారు దేవుని చూడాలంటే ఎస్ రైట్, హృదయ శుద్ధి ఉంటేనే దేవుని చూడగలం, శుద్ధి ఉంటేనే దేవునితో అనుసరించి నడుచుకోగలం, శుద్ధి ఉంటేనే దేవునితో ప్రయాణం చేయగలము. ఆదాము చెట్టాపట్టలు వేసుకుని ఎలా తిరగలిగాడు అంటే అప్పుడు శుద్ధిగా ఉన్నాడు. పాపము ప్రవేశించలేదు, అవిధేయత ప్రవేశించలేదు కాబట్టి శుద్ధిగా ఉన్నాడు. కాబట్టి దేవునితో చెట్టాపట్టలు వేసుకొని చేయి పట్టుకొని తిరిగాడు టోటల్ కదా. సత్క్రియ చేసిన దేవుడు అంగీకరించకపోవటానికి పొలము శపితమైనది. శపితం అవడానికి కారణం ఏంటి? మళ్ళీ నరుడే. ఆయన నరుడు తప్పించుకుంటున్నాడు, భూమికి ఏంటి పడతానే ఉంది. కాబట్టి బాధ అనిపిస్తుంది కదా, చేయని తప్పుకు వాళ్ళు నింద పడ్డా, చేయని తప్పుకి ఏదైనా శిక్ష పడ్డా. కానీ ఏమంటాడు దేవుడు? కీడు చేసి సహించడం కంటే మేలు చేసి కీడును సహించమంటాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. చక్కటి మాట, కోపమేలా ముఖం చెంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింటాడు. పాపము పంచియడం నీ ఎడల దానికి వాంచగలను, దాన్ని ఏళ్ళు అన్నాడు. అయిపోయింది. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడే ఎక్కడ శపితమైన దాంట్లో హత్యలు జరుగుతాయి, మానవత్వం ఉండదు, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కోపం ఉంటుంది, పగ ఉంటుంది. ఆ పొలంలో సొంత తమ్ముడన్న విచక్షణ లేదు. నిజానికి పాపం ఇంకా సంతతి పెరగలేదు కాబట్టి ఎక్కువ మంది ఏం లేరు. పాపం పొద్దులేసిన వీడి మొహం వాడు మొహం వీడు చూసుకోవాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో చంపించవచ్చు, ఇంకెక్కడైనా చంపించుండొచ్చు. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎక్కడ చంపడం జరిగింది? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. పొలం అంత చెడ్డదైంది, నీ కుటుంబం అంత చెడ్డదిగా మార్చబడకూడదు. నువ్వు దేవుని పనిలో పాలి భాగస్తుడవు అయితే నీ కుటుంబము, నీ పొలము దీవించబడుతుంది. నువ్వు ఇంట్లో ఉండినప్పుడు దీవించబడతావు, బయట ఉండినప్పుడు దీవించబడతావు, కొండ మీద ఉన్నప్పుడు దీవించబడతావు, కొండ క్రింద ఉన్నప్పుడు దీవించబడతావు, తిన్నా దీవించబడతావు, తినకపోయినా దీవించబడతావు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. పొలము, ఈ పొలం ఎంతవరకు దిగజారిపోయింది చూడండి. ఆశీర్వాదకరమైన పొలం, తర్వాత శపితమైన పొలం. ఈ శపితమైన పొలంలో కయ్యను దాన్ని ఇంకా ఏం చేశాడు? నిజానికి పొలానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. నరుల ద్వారా జరుగుతున్నది. అక్కడేమో ఆదాము, ఇక్కడేమో ఏం జరిగింది?
ఏం జరిగింది మీరు గమనించండి. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాను కయీను అడగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడున్నాను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము. ఇప్పుడు మీరు గమనించండి, రక్తం అనే మాట. అంతవరకు రక్తం ఏం లేదు. అక్కడ మనకు వచ్చింది చర్మపు చుక్కాయలు అనే దగ్గర కూడా రక్తం లేదు. రక్తం అనే మాట ఉపయోగించింది ఇక్కడే మొదట. రక్తము ఏమి జరిగిందట? నీ చేతులు ఏమన్నాడు? నీ చేతుల నుండి మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తం నీ చేతుల నుండి పుచ్చుకండకు నోరు తెరచిన మూడవ పొలము, వృద్ధి పొందినటువంటి పొలము. నరుడు దేవుని పట్ల విధేయత చూపించినంత కాలం ఆయనకే ఆశీర్వాదకరంగా ఉండేది, పొలం ఆశీర్వదించబడ్డది. ఎప్పుడైతే అవిధేయత చూపించాడో నేల శపించబడ్డది. కష్టంతో పనిచేసి పట్టదినరా అన్నాడు. పొలానికి ఏం చెప్పాడు? నువ్వు గచ్చ పొదలు ముళ్ళ పొదలు కొట్టించమా అన్నాడు. అంతే కదా, దేవుడే చెప్పాడు. దేవుడు చెప్పకుండా పొలం కూడా మాటినదు, ప్రకృతి మార్చినదు. అందుకే కదా మహిమతో నింపబడితే సముద్ర పల్లజడులను ఆపినట్టు మనం కూడా ఆపగలం. ఇక్కడ ఘోర అపరాధము నుంచి అపరాధంలోనికి నరుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. రక్త మాంసముల ద్వారా వచ్చినటువంటి ఆ ప్రకంపనం ఏంటంటే కోపము, ద్వేషము, పగ ఏమైపోయింది? సొంత తమ్ముడిని చంపేటువంటి పరిస్థితి ఎక్కడ? పొలములో. ఇక్కడ గమనించండి, పొలములో జరిగిన దానికి దేవుడు ఏం చేశాడు? కథ ఏమన్నాడు? ఆయనకి ఏం చెప్పాడు? ఏమన్నాడు? నీవు శపింపబడినవాడు. నిజానికి ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు అది పెద్ద శాపం కాదు, ఇంకొంచెం కష్టపడతావు అప్పుడు కానీ నీకు పంట దొరకదు అన్నాడు. కొంచెం గుడ్డిలో మెల్ల కాబట్టి ఒట్టి శపించబడ్డది. ఇక్కడ ఏమన్నాడు? నీవు శపించబడుతూ ఉన్నావు. రెండవది ఏంటి? నేల ఏమని అన్నాడు? ఏమన్నాడు? శపించబడేవాడు అంతే. నేల సిద్ధపరిచినప్పుడు సేద్యం చేయడానికి నరుణ్ణి పెట్టుకున్నాడు. నీ సేద్యం అని నీకు ఆ పని అప్పగించాను, నువ్వు దాన్ని వదిలి పక్కదారి పట్టావు కాబట్టి నువ్వు సేద్యం చేసిన అంటే ఏంటి? ఆ పొలం పంట పండాలి. నేను ఒక మాట చెప్తాను, గొడ్ర ఫలము లేనటువంటిది, ఫలితము లేనటువంటిది, మోడుబారినటువంటిది, మొద్దుపోయినటువంటిది, ఎండిపోయినటువంటిది, చిగురించడం వల్ల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నటువంటి ఫలం అది. ఎస్ రైట్. బీడు భూమి, బంజరు భూమి, బీడు భూమి అంటారు కదా. ఫస్ట్ ఏమో బంజరు భూమి వేరు, బీడు భూమి వేరంటే ఏమనుకోవచ్చు. అదే భూమి నరుని యొక్క పరిస్థితుల వల్ల ఎక్కడికి దిగజారిపోతూ వచ్చిందంటే బీడు భూమిగా మారింది. ఏదో గచ్చ పొదలు ఆ పొదలు పడ్డా ఎక్కడో చోట మళ్ళీ మూలకి పంట వచ్చేది, నరుడు దీన్ని బతికెట్టాడు. అది రెండవ స్టేజ్. ఈ మూడవ స్టేజ్లో బీడు భూమిగా, శాపగ్రస్తమైనటువంటి భూమిగా, అసలు సారముని ఇవ్వదు. అంటే ఏంటంటే ఏ ఫలాన్ని ఇవ్వదు, ఏ ఫలితాన్ని ఇవ్వదు. ఇది మూడవ ఫలము. ఏ స్థితిలో ఉంది నీవు, ఏ స్థితిలో ఉంది నీ కుటుంబం? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఫలించెడు కొమ్మ. యేసేపు గురించినటువంటి మాటల్లో ఏమన్నాడు? యేసేపు గురించి నీవు ఫలించెడు కొమ్మ అన్నాడు. ఆదాము గురించి ఏం చెప్పాడు? అబ్బా ఇక నిన్ను చేసుకున్నా, ఏమంటారు, నేలను సేద్యపరచటకి ఎవరు లేరని నరుని చేసుకున్నాను అన్నాడు. అప్పగించిన పని ఏమిటి? ఎక్కడికి వెళ్ళావు? ఏం చేసావు? ఏం పొందుకున్నావు? నిన్ను సేద్యము చేయటానికి, పంట పండించటానికి, ఆ పంట మళ్ళీ నేను నిన్న చెప్పినటువంటి వాక్యంలోకి వెళితే ఆత్మరూపములో ఆత్మల సంపాదన పంట పండించటానికంటే నువ్వేం చేస్తున్నావు? వచ్చావా, కూర్చున్నావా, తిన్నావా, లేసావా, పోయావా? అదేదో డైలాగ్ ఉంది, టిఫినీలు చేశారా, కాఫీలు తాగారా, చర్చిలు అలాగ అయిపోయినాయి. కానీ దానికోసం కాదు మనం పెంచుకున్నది, ఆత్మల పంట పండించడానికి. ఆత్మల పంట పండించడానికి శాపగ్రస్తమైన పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉన్నప్పుడు దాని నుంచి ఆశీర్వాదమైన పరిస్థితుల్లోకి రావడానికి వాక్యం ద్వారా తిరిగి జన్మించాలి మనం. ఇది నా క్రిస్మస్ సందేశం. వాక్యము ద్వారా తిరిగి జన్మించాలి. ఎప్పుడైతే తిరిగి వాక్యం ద్వారా జన్మించబడి ఆ మహిమాన్వితుడైనటువంటి దేవునితో సత్సంగత్యం కలిగి ఉంటామో ఫలించటం మొదలవుతుంది. శాపాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఏది నిన్ను ఆటంకపరచనేరదు. శాపము దేవునిగా మార్చగలిగినటువంటి సామర్థ్యం దేవునికి ఉన్నది. నీకుందో లేదో తర్వాత విషయం. ఆ సామర్థ్యం నీకు ఇంపాసిబుల్ అన్నది దేవునికి సులభం, చాలా సులువు. ఇంపాసిబుల్ కాస్త
పాసిబుల్ అంటాడు కదా. శిష్యులు కొత్త నిబంధనలో ఆ దురాత్మను మేము ఎందుకు వెళ్ళగొట్టలేము చెప్పాడు కదా దేవుడు. అల్ప విశ్వాసులారా, విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమే. దయచేసి ఈ 3 పొజిషన్స్ జ్ఞాపకం పెట్టుకోండి. ఆశీర్వదించబడ్డ పొలం, శపించబడ్డ పొలం, పూర్తిగా బీడు భూమిగా. దాన్ని ఏమంటారంటే అది మట్టి కనుక మనం ఏమనలే కానీ, లేకపోతే వాడు మట్టి కొట్టుకుపోయాడు రా అంటాం కదా. అంటే ఏమీ కాలేదు, ఇంకా అంత పూర్తిగా పోయింది వాళ్ళని అవుతుంది. ఇలా ఉండకుండా మన జీవితాలు సరి చేసుకోవడానికి లోకంలోకి వచ్చాడు ఆయన. దాని నుంచి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దాని నుంచి మనము ఇచ్చేసుకోవాలా. మరి ఒకసారి నేను చివరి మాట చెప్పేసి నేను మన జ్ఞాపకం చేస్తాను. ఏదైనా సరే శపితమైన వాటిని తీసినప్పుడు దేవుడు చెప్తా వస్తాడు. వాటి మీద శపితమైనవి తీసుకున్నారు అంటే దేవుడు ఒక మాట అనేవాడు. ఏమంటాడు? వాటిని పాత నిబంధనలు అయితే ఇంకా ఖరాఖండిగా ఉంటారు. వాటి మీద ఉన్నవి బంగారం తీసుకున్నారు, వెండి తీసుకున్నారు, అవి తీసుకున్నారు, ఇవి తీసుకున్నారు అంటే ఏమంటాడు? సరే ఒక కథ చూపిస్తాం, మీకు అర్థమైంది. మీకు సంసోను కథ తెలుసు. ఫిలిస్తీన్ల పొలాలు ఉన్నాయి, వాటిని నాశనం చేయాలి. ఇది న్యాయాధిపతులు 15వ అధ్యాయం 5వ వచనం అక్కడ ఆ ప్రాంతంలో ఉంటుంది. సరే టైం అయిపోతుంది కాబట్టి టూకీగా చెప్తాను. వాటిని నాశనం చేయటానికి సంసోను ఒక పన్నాగం పన్నాడు. ఏం చేశాడు కథ? నక్కలు, వెరీ నైస్. ఈ నక్కలు జిత్తులు మారివి, చాలా తెలిపాడు. కన్నింగ్ అంటారు. నక్క అంటే కన్నింగ్ గుర్తు, జిత్తులు మారితనాన్ని. అయితే ఒకటైతే ఏది పనికిరాదని చెప్పేశాడు. ఏం చెప్పాడు కథలో? రెండింటిని కలిపి వాటి తోకలు కట్టేసేసి ఆ తోకలకి కాగడా పెట్టాడు. దివిటియో కాగడా ఏదో అది ఇది నిప్పు ఇది పెట్టాడు, మండుతున్నటువంటి. వాటిని పొలంలోకి తరిమాడు. ఇప్పుడు వాటికి ఇష్టమున్నా లేకున్నా తోకలు కట్టబడ్డాయి. ఆ తోకలకు ఒక దివిటి ఉంది కాబట్టి ఖచ్చితంగా రెండు ఒకే వైపు పరిగెత్తడం ఏదో జరుగుతూ ఉంది కదా. అట్లా ఆ ఫిలిస్తీన్ల పొలాలన్నీ ఏమైనాయి? రైట్, దట్ ఈస్ ఆన్సర్. శపితమైనది ఏదైనా సరే కాల్చబడాలి. మీరు పాత నిబంధనలో వాటి మీద ఉన్నటువంటివి తీసుకున్నారంటే కాల్చి బూడిద చేసి నీళ్ళలో తాగమన్నాడు. ఆ బంగారం తెచ్చుకున్నాం, ఆ వెండి తెచ్చుకున్నాం అంటే దేవుడు ఏం చెప్పాడు? ఉందా లేదా? వాటి కాల్చి బూడిద చేసి కాల్చబడాలి. యెషయా గ్రంథంలో వాటిలో కదా, అపవిత్రమైన పెదవులు గలవాడు అనగానే ఏందో వచ్చి తాకి పరిశుద్ధపరిచింది. ఏంది? కాల్చబడింది. నిప్పు కనుక వచ్చి తాకింది. మన దేవుడు దహించండి అనేటువంటి దేవుడి పేరు. ఎందుకు? ఆయన పాపాన్ని ప్రక్షాళన చేసి మనల్ని పరిశుద్ధతలోకి తీసుకొని వస్తాడు. అందుకని కాల్చబడడం, ఏదైతే శాపం ఉన్నదో, ఏదైతే చెడు ఉన్నదో అది కాల్చబడాలి. ఎప్పుడైతే అది కాల్చబడుతుందో పరిశుద్ధపరచబడుతుంది. దహన బలి అట్లా ఇవ్వకూడదు, కాల్చబడాలి. ఎంత మంట, ఎంత బాధ, ఎంత. అట్లాగే మనం కూడా శాపితమైన దాన్ని కాల్చాలంటే నక్కలుగా ఐక్యతతో కలపడాలి. నీ దారి నీదే, నా దారి నాది. నీ నక్క జిత్తులు నీవే, నా నక్క జిత్తులు నావే. అయినా దేవుని పనిలో మనం తోకలు ముడేసుకోవాల్సిందే. నీ దారి నీదే, నా దారి నాదే. నీ ఇల్లు నీదే, నా ఇల్లు నాదే అనడానికి వీల్లేదు. నాకు ఇంగ్లీష్లో ఒక మాటతో చెప్పాలి అంటే టై టుగెదర్, ఒక్కటిగా కట్టబడాలి. 4 పుల్లలు విడివిడిగా విరవటం సులభం, మనకైనా సాధారణకైనా. అదే 4 కలిసి ఒక కథగా ఉన్నాం, మనం నువ్వు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం అనుకో, సాధారణంగా అది కొరుకుడు పడుతుందా? నిన్ను నన్ను పడేయటం ఈజీ అవుతుందా? ఎప్పుడు ఈజీ అవుతుంది? విడిపోతే ఈజీ అవుతుంది. విశ్వాసులుగా, నేను కాపురిని కాదు, నేను కూడా విశ్వాసిని. ఫస్ట్ ఐక్యతతో, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు. ఎస్ రైట్. కానీ ఇద్దరు నక్కలమే. ఎవరు? విశ్వాసులమే. కలిసి పోరాడాలి. అప్పుడే శత్రువు యొక్క పంట పొలాన్ని నాశనం చేయగలం, మండించగలం, సాతానుకు మంట పుట్టించగలం. అలా లేని రోజున ఈ ఐక్యత, దేవుని కొరకు నువ్వు నిలబెట్టుకోలేకపోతే, వ్యక్తిగతంగా నువ్వు నాకు పడవు, నేను నీకు పడను, అది వదిలేసి. నేనంటే నీకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, బట్
దేవుని పరంగా అందరూ శుద్ధి చేయబడాలి, అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం కొద్దిసేపు మనకు పడని తత్వాన్ని, అంటే ఏమన్నా పగను, శత్రుత్వాన్ని ఏం చేయాలి? అది దేవుని పని. ఎందుకంటే మెయిన్గా మనల్ని పిలుచుకున్న దేనికి ఎవరు? ఏమా? నేలను సేద్యపరచటం, పంట పండించడానికి, ఫలించటానికి. అది పక్కన పెట్టేసి రకరకాలవన్నీ తెచ్చి పెట్టుకొని మనం ఇంకోలా మాట్లాడితే అది దేవునికి ఇష్టం ఉండదు. అందుకని పొలాలు 3 ఆశీర్వదించబడిన పొలాలు చాలా కష్టమైపోయినాయి ఈ రోజుల్లో. కనీసం 2వ స్టేజీ తప్పితే 3వ స్టేజీలో ఉన్న పొలాలే ఏంటి? ఫలాన్ని ఇవ్వదు. ఎంతన్నా దున్ను, ఎంత సంపాదించినా చిల్లు సంచిలో వేసినట్టుంది సార్, ఏమీ మిగలటం లేదు. ఎందుకంటే నీ పొలము శపించబడ్డ. ఆ పొలంలో ఏం జరిగింది? వధ జరిగింది. అది రక్త తర్పణ కాదు, హత్య. తమ్ముని వధించి తమ్ముని రక్తం నేల లాగింది. ఆ నేలలో నుంచి రక్తము ఎవరికి మొరపెట్టింది? రక్తాపరాధం వచ్చింది. అక్కడ మొదట రక్త ప్రోక్షణ జరిగింది. చక్కాలు కొట్టించేటప్పుడు పరిశుద్ధపరచబడ్డాయి. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. ఏ పొలంలో ఉన్నావు? ఏ పొలం నీకు అప్పగించబడ్డది? అట్టి పొలాన్ని నువ్వు ఎలా పాడు చేసుకుంటూ వచ్చావు? నువ్వు ఒక ఆదామువి, నువ్వు నరుడవి, నారీ కూడా. ఎందుకంటే అందరూ ఒకటే. మళ్ళీ దీంట్లో స్త్రీలింగం, పుంలింగం, పురుషులకు చెప్పాడు, స్త్రీలకు చెప్పలేదు కాదు. అందరికి, చిన్న పిల్లలకి చెప్పాడు, పెద్ద పిల్లలకు చెప్పలేదు, లేదా లేదు. అందరి బాధ్యత ఏమిటి? అందరినీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే సేద్యము చేయటానికి. నీకు మంచి పొలాన్ని అప్పగించాడు. దాన్ని నువ్వు మెల్లమెల్లగా దేవుని నుంచి దూరపరచబడి అవిధేయత ద్వారా మొదట శాపం తెచ్చావు. అవిధేయత ద్వారా ఇంకా తర్వాత ఏం తెచ్చిపెట్టావు? గొడ్రాలతనం తెచ్చిపెట్టావు ఆ నేలకి. ఎవరిది తప్పు? ఎవరు సరి చేసుకోవాలి? నీవు, నేను. అందుకే చివరిలో మళ్ళీ నక్కల కథ జ్ఞాపకం చేస్తా. అవి ఒక దగ్గర ఉండవు, గుంపులుగా తిరుగుతాయి. కానీ నక్కలు ఏదైనా వేటకెళ్ళా, ఏదైనా తిండి సంపాదించుకోవాలంటే వచ్చి లాక్కపోతామేమని ఒక్కొక్కటి పోయి తెచ్చుకుంటుందో ఏం కథ. వాటి చరిత్ర చూడాలండి ఇంట్లోకి వచ్చిందా. అటువంటి వాటిని గట్టి తోకలు ముడేసి తప్పించుకోకుండా ఏం పెట్టాడు సంసోను? మంటను పెట్టాడు. క్యాండిల్ దివిటి అన్నావా? దివిటి పెట్టాడు. కాగడా పెట్టాడు. పొలాలన్నీ నాశనం చేసినాడు. ఎవరివి? శత్రు పొలాలు, సాతాను పొలాన్ని నాశనం చేయాలంటే, వాటిని దేవుని పొలంగా నువ్వు మార్చాలి అంటే, ఆశీర్వాద పొలంగా మార్చాలంటే నీ చేతుల్లో, నా చేతుల్లో ఉంది. దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు మనం ఐక్యతతో పోరాడాలని, కలిసికట్టుగా పోరాడాలని. నీకు వాక్యాలు ఉన్నాయి. ఆయన తలై ఉన్నాడు, మనం శరీరమై ఉన్నాం, అవయవాలమై ఉన్నాం అనేసి మనం ఏమనుకుంటున్నాం? ఇది అయ్యగారి మాట, ఇది అమ్మగారి మాట, ఇది ఆయన మాట, ఇది ఈయన మాట. ఎప్పుడైతే అలా విడగొట్టుకుంటావో సాధారణ నీలో బలంగా పనిచేస్తుంది. విడిపోతే ఆలోచనలను చెదరగొడతాడు. కలిసి ఉంచితే బలం. కలిసి ఉంటే ఏడ కలిసి ఉంటున్నాం? ఇదే కదా తిప్పలు వచ్చింది. మన సంఘం గురించి మాట్లాడారు. క్రైస్తవ సమాజంలోనే ఐక్యత లేదు. వాడొక మీటింగ్ రమ్మంటే మనం వాడు ఏమో ఆశించినాడు అందుకే పిలుస్తున్నాడు అని టైప్కి వెళ్ళిపోతాం. కాబట్టి ఏదైనా పని మీద రమ్మన్నాడు అంటే ఏందబ్బా ఆయన ఊకే పిలుస్తాడు. ఈయన వచ్చింది లేదు, సచ్చింది లేదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమటువంటి పిల్లగా, నూతన సంవత్సరంలోనికి నువ్వు ఇంకా 2-3 రోజులు వదులుతున్నావు. ప్రభువా, ఆనాడు ఏదేను తోటలో నువ్వు నాకు ఇచ్చిన పొలంలాగా ఉండాలి నా జీవితం. అలాంటి ఆశీర్వదించబడినటువంటి పరిస్థితుల్లో నేను ఉండాలి. అయ్యా, నా తప్పిదం వల్ల, నా విధేయత వల్ల శపించబడ్డ పొలముగా, ముళ్ళ తుప్పులు, గచ్చ పొదలు పండించేటువంటి పొలంగా ఉందేమో. నన్ను క్షమించి, నేను కానీ, నా కుటుంబం కానీ, నా కంపెనీ పని కానీ అలా ఉండటానికి వీల్లేదు. తిరిగి మళ్ళీ కయీను ద్వారా ఇంకా నష్టాన్ని పొందుకునేటువంటి పొలం ఉన్నది ప్రభు. రక్తాపరాధము ద్వారా నష్టపోయి శపించబడి ఇక సేద్యమునకు వీలు కాకుండా ఫలము నివ్వక గొడ్రాలితనాన్ని పొందుకుని పంటనివ్వని ఫలముగా ఉన్నదయ్యా. ఎంత ప్రయాసపడ్డా అది కష్టం, అది నిష్ఠూరం. అటు పొలముగా ఉండటం మాకు ఇష్టం లేదు. 2వ పొలంగా ఉండటం కూడా మాకు ఇష్టం లేదు నాయన. ఈ కొత్త సంవత్సరంలోనికి ఒక తోటలో, ఏదేను తోటలో ఆదాముకు అప్పగించినటువంటి ఆ యొక్క పొలంలా మంచి పంటలు, శ్రేష్టమైన దీవెనలు పొందుకునేటువంటి పంట ఆ యజమానులుగా, ఆ పొలాలుగా, ఆ కుటుంబాలుగా మమ్మల్ని నిలబెట్టమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.